అయిన మీ అందరికీ మరొకసారి శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశము శ్రమలలో ఆనందము, సంతోషము. శ్రమలలో ఆనందము, సంతోషము. ప్రియమైనటువంటి దేవుని వారలరా, ఆరంభము నుండి జనులలో రెండు వర్గాల వారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకటి భక్తులు, రెండవది పాపులు. భక్తుల జీవిత చరిత్రను గనక మనం ఒకసారి చూడగలిగినట్లయితే వారి జీవితంలో మిక్కిలి ఎక్కువగా శ్రమల జీవితమే కనబడుతుంది, కష్టాల జీవితమే కనబడుతుంది, కన్నీటి పర్యంతమే కనబడుతూ ఉంటుంది. భక్తులు పడినటువంటి బాధ ఒకెత్తైతే, దైవజనులుగా ప్రవక్తలైనటువంటి వారి యొక్క బాధ వర్ణనాతీతం. అవమానాలకు గురయ్యారు, అపహాస్యాలకి గురయ్యారు, తిట్టబడ్డారు, కొట్టబడ్డారు, చంపబడ్డారు. తదుపరి యేసు ప్రభుల వారి యొక్క జీవితం కూడా ఆదరణ ₹1 అయితే నిరాకరణ, విద్వేషము ₹1.50 అన్నట్టుగా ఉండిపోయింది. ఆయనను మనం ఎరిగి ఉంటున్నాం. ఆయన స్వకీయులే ఆయనను చేర్చుకొనలేదు. తన తోబుట్టువులే తనను త్రోసివేశారు. వడ్లవాని కుమారుడు వీడు మాకు చెప్పడం ఏంటి అని అన్నారు. దయ్యము పట్టినవాడు వీడు అని అన్నారు. దేవునికి, మోషేకు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుచున్నాడు, దైవదూషణ చేస్తున్నాడు, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుచున్నాడు, పన్ను కట్టొద్దంటున్నాడు అని అనేక రకాలైనటువంటి నెపములు మోపి అతన్ని సమాజము నుండి వెలివేయాలనుకున్నారు. చివరికి సమాజములో నుండే కాదు, అసలు ఈ భూమి మీద నుండే లేకుండా చేయాలి అని అనుకున్నారు. ప్రియులారా, ఎన్ని రకాలుగా నిందించారు, శోధించారు, అపహాస్యం చేశారు, అవమానం పరిచారు. ఇక తన ఆయుష్ ముగింపులోనికి వచ్చేసరికి తల మీద ₹1 పెడితే ₹1 కూడా తూకనటువంటి వాడు కూడా యేసయ్యని పెద్ద పెద్ద ప్రశ్నలు అడిగారు. నీకెవడిచ్చాడు ఈ అధికారము అని అన్నారు. తీర్పు తీర్చేటువంటి క్రమంలో, అంటే పిలాతు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత చిన్నోడు, పెద్దోడు, అయినవాడు, కానివాడు అందరూ ఆయనను దూషించినటువంటి వారే, అందరూ ఆయనను అవమానపరిచినటువంటి వారే. ఒకడు ముళ్ళ కిరీటము పెట్టి, నువ్వు రాజువు కదా, నీ కిరీటం పెట్టాలి కదా అంటే ఎట్లుంటుందండి అది? ముళ్ళ కిరీటం పెట్టి, నువ్వు రాజువు కదా, నీ కిరీటం పెట్టాలి కదా, ఇదిగో ఓ బరిగ పట్టుకొచ్చి
చేతిలో పెట్టి నీకు దండం ఉండాలి కదా చేతిలో, రాజు కదా. అంటే అది ఎంత వెక్కిరిత్తలండి, ఎంత బాధగా ఉంటుంది అది. తదుపరి అతని కళ్ళకు గంతలు కట్టి చంపల మీద కొట్టి, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుము, ఎందుకంటే నువ్వు భవిష్యత్తు ఎరిగినటువంటి వాడవు కదా, దేవుని కుమారుడవు కదా. ఇంకొకడట ఉమ్మేశాడట, ముఖం మీద ఉమ్మి వేశాడట. నిజంగా ఇవన్నీ అవమానపరిచే, బాధపరిచేటువంటి చర్యలు కాదా? ఇక చివరికి అత్యంత ఘోరంగా, క్రూరంగా మేకులు కొట్టి చంపేశారు, సిలువ. ఈ యూదులు నన్ను శ్రమ పెట్టెదరు అని అన్నాడు ఆయన. శ్రమ పెట్టెదరు. చావు అనేటువంటిది చనిపోయిన తర్వాత ఏముండదు, ఏది ఆ నొప్పి అలాంటివి. ఈ చావుకు ముందు చావు కోసం చేసేటువంటి క్రియలు ఉంటాయే, చర్యలు ఉంటాయే, అవి మనిషిని బాగా బాధ పెడతాయి. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అంటే ఎంత పీక్ స్టేజ్లో ఆ మాట అంటాడు ఆయన. ఎంత బాధ కలిగితే అతడు ఆ మాట అంటాడు. అలా అతన్ని హింసించారు. ఇక తదుపరి అపోస్తలులైనటువంటి వారిని కూడా చెరసాలలో వేశారు. యాకోబు యొక్క తలని నరికారు. పేతురును కూడా చంపటానికి తేదీ నిర్ణయించి, అంటే రేపు చంపుదాము అని చెప్పి ఈ రాత్రి చెరసాలలో వేశారు. ఇంకా ఆయన అవసరం ఉన్నది అని చెప్పి దేవుడు ఆ రోజుకి తప్పించాడు. ఇక వారి తర్వాత మూడవ తరం వారు అన్నట్టుగా వచ్చినటువంటి స్టెఫెను లాంటి వారిని అత్యంత క్రూరంగా రాళ్ళు రువ్వి చంపారు. వాళ్ళ జీవితం అంతా చాలా దయానీయకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం అంటే, క్రీస్తు మనకు మార్గదర్శకులు. ఆ క్రీస్తును వెంబడించినటువంటి వారు అపోస్తలులు. వారు ఏర్పరిచినటువంటి బాటలో నడుస్తామని వాగ్దానం చేసి వచ్చినటువంటి వారు. వారు శ్రమలు అనుభవించారు, వారి జీవితంలో శ్రమలు అనుభవించారు. వారి జీవితంలో వారు శ్రమలు అనుభవించి ఈరోజు ఎక్కడున్నారు అనంటే నెమ్మది పొందు స్థలములో ఉన్నారు, పరదేశు. తదుపరి యేసయ్య వచ్చినప్పుడు నిత్య స్వాస్థ్యములోనికి వెళ్తారు. అక్కడ ఏముండదు, సెమినార్లో చెప్పుకున్నాం కదా, ఆకలి ఉండదు, దాహం ఉండదు, సూర్యుని వేడి ఉండదు, వడదెబ్బ ఉండదు, వెలుగు అంటే సూర్యుని వెలుగు అవసరం లేదు, చంద్రుని వెలుగు అవసరం లేదు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది, మనిషి కంటికి కనబడనిది, చెవికి వినబడనిది, మనుషుల హృదయానికి గోచరము కానటువంటిది. అంత విలువైనటువంటి లోకములోనికి వారు వెళ్ళబోతారు. వారికి ఖాయమైంది. ఇంత గొప్ప సాక్షి సమూహము అని అంటాడు అక్కడ వారికి నిత్య ఆనందం,
సంతోషం, సమాధానం, సంతృప్తి. శరీర జీవితంలో నిత్య బాధ, నిత్య కష్టం, వేదన, ఇబ్బందులు నిత్యం. కానీ ఒకసారి వారికి ఇవ్వబడినటువంటి ఆయుష్ మేరకి ఓపిక పట్టి ఈ లోకాన్ని విడిచిపెడితే ఇక వారికి నిత్య ఆనందం, సంతోషం, సమాధానం, సంతృప్తి. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం, క్రీస్తును ధరించుకున్నటువంటి మనం ఏం కోరుకుంటున్నాం, ఏం కావాలని క్రీస్తును ధరించుకున్నాం, ఏం కావాలని చర్చికి వస్తున్నాం, ఏం కావాలని ప్రార్థన చేస్తున్నాం. అసలు వారు తెలివైనటువంటి వారా, తెలివి తక్కువల్ల, పిచ్చివారా, మేధావులా? శ్రమలెందుకు అనుభవించారు అనంటే, ముందు యేసు ప్రభుల వారితో ఆలోచిస్తే తానెందుకు శ్రమపడటానికి ఇష్టపడ్డాడు, సిద్ధపడ్డాడు అనంటే, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన అంటే యేసయ్య తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై ఏమున్నది తన ముందు, ఏం ఆనందం ఉంది? ఆయన బ్రతుకున్నప్పుడు ప్రార్థన చేశాడు, అయ్యా లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉండెనో తిరిగి దానిని మరలా నాకు అనుగ్రహించుము. ఆ మహిమ ఎంత గొప్పగా ఉంటుంది? అదే ఇందాక మాట్లాడుకున్నాం, వర్ణించలేనంత గొప్పగా ఉంటుంది. ఇక అది అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆ గొప్ప స్థితి నాకిమ్ము అని అంటున్నాడు. ఇస్తాను అని కూడా దేవుడు మాటిచ్చాడు. అది మనసులో పెట్టుకొని కొద్ది కాలము 33.5 సంవత్సరాలు, ఇంకా గట్టిగా పీక్ స్టేజ్ 3.5 సంవత్సరాలు, ఈ కొద్ది కాలము బాధ అనుభవించటానికి, రైట్, జాగ్రత్తగా తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, అవమానమును ఏం చేశాడట? ఆ ఆనందంతో పోల్చుకుంటే ఈ అవమానం అనేటువంటిది అసలు ఇది లెక్కే కాదు. నాకు అది కావాలి అనంటే ఇది నేను దాటాలి, ఇది నేను అనుభవించాలి. అవమానములు ఎవరు ఎన్ని రకాలుగా నిందించి నీచంగా మాట్లాడి దెప్పి పొడిచినా, ఎన్ని రకాలుగా ఏం మాట్లాడినా నాకు వినబడలేదు, నాకు కనబడలేదు అన్నట్టుగా వెళ్ళిపోయాడట. అంటే ఎవరినైనా నన్ను ఎందుకు అవమానపరిచావురా అని అన్నాడా?
అనలేదు. ఎక్కడ కూడా ఆయన ఇట్లా ఇట్లా దులపరించుకొని వెళ్ళిపోయాడు. ఒంటి మీద ఇట్లా దుమ్ము పడ్డదనుకోండి, షర్ట్ మీద ఇట్లా అనుకుంటా పోయాడు అంతే, పట్టించుకోలేదు. అంటూ ఉంటారు కదా, ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. అయితే ఏనుగట కుక్కల మొరుగుడును పట్టించుకోదట, పోతూనే ఉంటుందట. అలా యేసయ్య ఎవ్వరు ఎన్ని రకాలుగా అవమానపరిచినా కూడా దాన్ని పట్టించుకోలేదట. నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఇప్పుడు ఎవరైనా సినిమాలకు వెళ్ళేటువంటి వారు ఉన్నారనుకోండి, అది వాళ్ళ ఫ్యాషన్, అక్కడ వాళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటారు. లేదా కొంతమంది పిక్నిక్లకు వెళ్తారు, అక్కడి అందాలను చూసి ఆస్వాదించి ఆనందించాలి అని. మరికొంతమంది తమకిష్టమైనటువంటి వ్యక్తులని చాలా రోజుల తర్వాత కలవడానికి వెళ్తారు, మనసు విప్పి మాట్లాడాలని వెళ్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఆ ఆనందము పొందుకోవటం కోసం వీరు ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణము కష్టమైనా కూడా చేస్తారు. టికెట్లు దొరికినా దొరకకపోయినా, బస్సులో సీటు దొరికినా దొరకకపోయినా, ట్రైన్ అంటూ ఫ్లైట్ అంటూ రకరకాలుగా ఆ ప్రయాణంలో భోజన వసతి లేక, నీరు దొరకక, ఇవన్నైనా అనుభవిస్తారు. అంటే ప్రయాణంలో ఈ సమస్యలు ఉంటాయని తెలియవా? తెలుసు. కొన్నిసార్లు టికెట్ కన్ఫర్మ్ కూడా కాదు. టికెట్ కన్ఫర్మ్ కాకపోతే దాని సమస్య ఎలా ఉంటుంది అని తెలుసు. అయినా వీరింటి నుండి వారి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఎందుకు ప్రారంభిస్తారు? ఇది కష్టము అని తెలిసినా కూడా ఎందుకు ప్రారంభిస్తారంటే, నాకు ఇష్టమైనటువంటి చోటుకి నేను వెళుతున్నాను. దానితో పోలిస్తే ఈ కష్టము పెద్ద కష్టమేమీ కాదు. అలా యేసయ్య ఆ ముందున్నటువంటి ఆనందము కొరకై ఇది నిర్లక్ష్య పెట్టాడట. ఏమండి? సహించాడట. దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఎస్, అంత ఓపిక పట్టి, అంత దిగమింగి, అంత ఓర్చుకొని, అవమానాలైన, నిందలైన, శ్రమలైన, మరణమైన స్వీకరించి, ఇంకొక దగ్గర కన్నీళ్ళు అని అంటాడు, మరొక దగ్గర ఏమంటాడంటే, యేసు ప్రభుల వారు అనేక శ్రమలు అనుభవించి పరలోకమునకు చేరెను అని అంటాడు. అపొస్తలుల కార్యంలోనే ఉంటుంది. అనేక శ్రమలు అనుభవించి పరలోకమునకు చేరెను. అంటే వీళ్ళ శ్రమకు ఫలం ఏంటంటే పరలోకం, ఆనందం, సంతోషం, సమాధానం, సంతృప్తి. అలాగే అపోస్తలులది కూడా. ఇప్పుడు మనము ఆ ముందుగా, అంటే మనకు ముందుగా ఉన్నటువంటి ఆ బహుమానము దృష్టిలో పెట్టుకొని అది కావాలని కోరుకుందామా? అయితే అది కావాలని కోరుకుంటే నువ్వేం ఫేస్ చేయాలి? ఈ లోకంలో ఒక మంచి ఉద్యోగం సంపాదించాలంటే రాత్రింబగళ్ళు నువ్వు శ్రమపడాలి. పరుగు పందెములో నువ్వు ట్రోఫీ సంపాదించాలి అని అంటే
నిత్యము పరిగెత్తాలి. ప్రతి ఆటగాడు, ప్రతి పాటగాడు వారికి నిత్య సాధన ఉంటుంది. ఈ లోకములోనే ఏది తేలికగా తేరగా రాదు. అలాంటప్పుడు యేసయ్య తన ముందుగా ఉన్నటువంటి ఆనందము కొరకు వీటన్నిటిని నిర్లక్ష్య పెట్టి ఓర్చుకొని అలా వెళ్ళాడు అనంటే, మనము ఆ విధానాన్ని కోరుకుందామా, స్వాగతిద్దామా, తృణీకరిద్దామా, వద్దనుకొని విడిచిపెట్టి పక్కకు జరుగుదామా? దేవుడు అంటున్నాడు, అరే నీకు ఇప్పుడు అక్షయశాలిని ఉన్నాడు అనుకోండి, రేటు రారా అని పిలిచాను, వచ్చాడు. వానికి ఒక ట్రోఫీ అంటే ఒక కప్ ఇచ్చాను, అందరు సపర్లు కొట్టండి అని అన్నాను. ఎందుకు పిలిచిండు, ఈ ట్రోఫీ ఎందుకు ఇచ్చిండు, ఈ సప్పట్లు ఎందుకు పెట్టించిండు, అసలు ఏంటి? ఏం లేదు, నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చినా అని అనుకుంటా. అందులో మనకి థ్రిల్ ఉండదు. అదే ఓ పాటల పోటో, ఆటల పోటో, ఇంకా పలు రంగాలలో పలు రకాలైనటువంటి పోటీలు ఉంటాయి కదా, చాలా కష్టంగా ఉత్కంఠభరితమైనటువంటి పోరులో జారిపోతుందేమో అనేటువంటి తరుణములో కసితో, పట్టుదలతో, ఆరాటంతో గెలుపును చేజిక్కించుకున్నదనుకోండి, దానికి అందరి నుండి వచ్చేటువంటి కరతాళ ధ్వనులు ఉంటాయి చూడండి. అప్పుడు మనసును ఉప్పొంగింపచేస్తుంది. అప్పటి వరకు పడినటువంటి కష్టం అంతా ఏదైతే ఉంటుందో అదంతా తొలగిపోయి మనసు తేలికవుతుంది. ఇక ఒకరోజు ప్రకటించి ఓ పెద్ద మనిషిని పిలిపించి ప్రజలందరూ ఆడిటోరియం నిండా లేకుంటే గ్రౌండ్ నిండా కిటకిటలాడుతున్నప్పుడు ది గ్రేట్ ఛాంపియన్ చిరంజీవి, అక్షయశాలిని, మనందరికీ గర్వకారణము, స్ఫూర్తిదాయకము, రాబోయేటువంటి తరానికి రోల్ మోడల్, ఆమెను బట్టి మేము గర్వపడుతూ అప్రిషియేట్ చేస్తూ ఇదిగో ఈ మెమంటో ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి ఓ గవర్నర్ చేతనో ఓ రాష్ట్రపతి చేతనో ఇస్తే అప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారండి. ఇప్పుడు ఊరికైనా పిలిచి ట్రోఫీ ఇస్తే ఇది ఎందుకు ఇచ్చిండు అంత థ్రిల్ ఉండదు. కానీ కష్టపడి ఎవరు సాధించరు అని అనుకున్నటువంటి దానిని సాధించగలిగినప్పుడు దానికి వచ్చేటువంటి అవార్డైనా రివార్డైనా అది గర్వకారణంగా ఉంటుంది. అలాగే దేవుడు నీకు ఊరికే కాదురా, నిన్ను నీవు నిరూపించుకోవాలి. నిన్ను నీవు నిరూపించుకోవాలంటే నీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాలి. ఇదిగో యేసు ప్రభుల వారు తనను తాను నిరూపించుకున్నాడా లేదా? నిరూపించుకున్నాడు. అలాగే మనమును నిరూపించుకోవాలి. ఈ నిరూపించుకునేటువంటి క్రమములో మీరు చూడండి, ఫుట్బాల్ ఆడుతూ ఉంటే లాస్ట్కి ఆ గోల్లోని కొట్టాలి, బాల్ని పంపించాలి అందులోకి. ఈ బాల్ని పంపించేటువంటి క్రమంలో ఎదుటి టీము వాంటెళ్ళి అడ్డం వస్తూ ఉంటారు, బాల్ని మళ్ళీ తప్పించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు, బాల్ని వాళ్ళు చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ వ్యక్తి
గోల్ కొడదాము అనుకున్న ప్రతిసారి వీళ్ళు వచ్చి ఏం చేస్తూ ఉంటారు, ఆటంకపరుస్తూ ఉంటారు. అంటే ఆటలో భాగం అది, ఆటంకపరుస్తూ ఉంటారు. అలాగే నీ ఒక గోల్ను అచీవ్ అవ్వాలి, ఆ క్రమంలో ప్రత్యర్థి టీం ఉంటుంది, అది సాతాను యొక్క టీం. నీవు నీ ప్రయత్నం చేస్తూ ఉంటే వారు వారి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రత్యర్థి టీము లేకుండా ఆట ఆడు అంటే ఏం ఆట ఆడుతావు? అసలు ఆట రుచిస్తుందా? ఇప్పుడు చేస్తున్నది అనుకోండి, నల్లపావులు నీయే తెల్లపావులు నీయే అని అంటే ఎట్లా పెట్టుకుంటావు? పెట్టి పెట్టి నీకే యాస్ట్ వస్తుంది. అది ఇదేం ఆటరా అనిపిస్తుంది. ప్రత్యర్థి ఉండాలి, ఇంకా ఆ ప్రత్యర్థి బలమైన వాడై ఉండాలి. ఎంత బలమైన వాడుగా ఉంటే అంత ఛాలెంజింగ్గా తీసుకుంటాం, అంత పట్టుదలగా ప్రయత్నం చేస్తాం. ఎస్, దేవుడు మనకు ప్రత్యర్థులను కూడా అలాంటి బలమైనటువంటి వారిని పెట్టాడు. ఊరిగా బట్టలా, ప్రత్యర్థులను కూడా అంత బలమైనటువంటి వారిని పెట్టాడు. ఆ బలమైనటువంటి వారిని దాటుకొని నువ్వు గెలవగలిగితే నీ గెలుపు చాలా గొప్పది. ఆ గెలుపు కోసం దేవదూతలు ఎదురు చూస్తున్నారు, ఆ గెలుపు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు, యేసయ్య ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ గెలుపు ప్రక్రియలో అనేక రకాలైనటువంటి శ్రమలు, కష్టాలు, చెమట, వీటన్నిటిలో రకరకాలైనటువంటి అవమానాలు, నిందలు, కష్టాలు ఇవన్నీ ఉంటుంటాయి. అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో యేసయ్య తన ముందున్నటువంటి ఆనందం కోసం నిర్లక్ష్య పెట్టాడు. ఏంటి? అవమానాన్ని, శ్రమని ఓర్చుకున్నాడు. అలాగే ఇప్పుడు మనకు కలుగుచున్నటువంటి, నువ్వు క్రైస్తవుడైనందుకు, నువ్వు దేవునిలో ముందుకు సాగుచున్నందులకి, నీ కులపోడు, నీతో చదువుకున్నవాడో, నీకు తెలిసిన వారు, నీ ఇరుగు పొరుగు, రకరకాల వారు రకరకాలుగా మాట్లాడుచు ఉంటారు. ఏమంటే నీది ఏ కులం, ఏ కులపోడి మతంలో పోయినవరా నువ్వు అని అంటాడు కదా. ఇలా రకరకాలుగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అని చెప్తున్నాడు. ఆ రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. ఎనిమిదో అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట, యేసయ్య ఏ మహిమలోనికైతే వెళ్ళాడో ఆ మహిమలోనికి మనం కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నిజంగా ఆ మహిమను మనం పొందుకోవాలని ఆశ కలిగి ఉంటే, ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. అసలు ఈ శ్రమలే కాదు, అసలు వాటితో పోల్చటానికి వీలే లేదు, పోల్చటానికి వీలే లేదు. ఇందాక చెప్పుకున్నట్టుగా పరుగు పందెం ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఏది? ఏ ఫస్ట్ ప్రైజు? వరల్డ్ ఛాంపియన్. అయితే ఆ క్రమంలో ఆ డెడ్ లైన్ ఉంటుంది కదా, ఎక్కడికైతే పరిగెత్తాలో ఆ గమ్యం, ఆ లక్ష్యం, అక్కడికి చేరేటువంటి క్రమంలో దాటుతూ అక్కడ తుల్లి క్రింద పడ్డాడు. కొంచెం ఈ మోచేయి ఇలా ఓర్చుకుపోయింది, స్కిన్ ఊడిపోయింది. కానీ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. ఇప్పుడు కూర్చొని ఏడుస్తాడా? అయ్యో నా మోచేయి కొట్టుకుపోయింది, నా మోచేయి కొట్టుకుపోయింది అని లబో దీపో అని కొట్టుకుంటాడా? నా రక్తం కారుచున్నా సరే ఇట్లా అంటా ఉంటాడు,
నేను గెలిచాను, విక్టరీ, నేను గెలిచాను అంటే ఇప్పుడు ఆయనకు అది పెద్ద నథింగ్. అసలు దానికి తర్వాత కట్టుకోవచ్చు, ఆయింట్మెంట్ పెట్టుకోవచ్చు, ఏదైనా కావచ్చు. ఇంక నేను కంపేర్ చేసింది చాలా చిన్న, అంటే అసలు ఇది అర్థం కావడానికి మాత్రం చెప్పినటువంటిది. పరలోకం అనేటువంటిది ఇప్పుడు ట్రోఫీ ఎంత, పరలోకం ఎంత, ఏమంటే ఈ రివార్డ్ ఎంత, పరలోకం ఎంత. పరలోకాన్ని వర్ణించలేం కదా. అంత గొప్ప బహుమానం, అంత గొప్ప మహిమ వస్తున్నప్పుడు ఎవడో తిట్టాడని, ఎవడో అపహాస్యం చేశాడని, ఎవడో కొట్టాడని, చివరికి ఎవడో చంపుతున్నాడని బాధపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. దాంతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది. అసలు నీకు అది కావాలంటే వీటన్నింటినీ నువ్వు దాటుకుంటూ వెళ్ళాలి, అంటే భరించుకుంటూ వెళ్ళాలి అని అంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారు తన జీవితంలో ఇవన్నీ అనుభవించాడని మనకు తెలిసినటువంటి విషయం. మనం చదువుకుంటుంటేనే, వింటుంటేనే అమ్మో ఇంతనా అంతనా అని చెప్పి కొంతమంది అయితే ప్రార్థన చేసేటప్పుడు శోకం పెట్టుకుంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఆ వర్ణన, యేసయ్య మన కోసం ఇంత కష్టపడ్డా, ఇంత శ్రమపడ్డా అని అంటే ఈ వినే వాళ్ళకి, చదివే వాళ్ళకే ఇంతుంటే వెంట ఉండి చూసే వాళ్ళకు వెంటనే ఉన్నారు కదా శిష్యులు. ఈయన ముందటిని ఆయన చెప్ప మీద కొడుతుంటే, ఈయన ముందటిని ఆయన కాని మాట అంటుంటే ఇంకెంతగా ఉంటుంది. పిల్లరా, పేతురు యేసయ్యతో పాటు ఆ ప్రధాన యాజకుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ యేసయ్యను రకరకాలుగా అపహాస్యం చేశారు. అక్కడ ఈయన మనసు ఎంత తల్లడిల్లుతుంది. పైగా అదొకటి కోడికూత గురించి చెప్పాడు. యేసయ్య నాకు తెలియదు అని చెప్పేసి నువ్వు ముమ్మారు చెబుతావు, అప్పుడు కోడి కూస్తుంది అని అన్నప్పుడు కోడి వీయగానే ఈయన ఏడిచేశాడట పేతురు. పిల్లరా, ఇక సిలువ ఘట్టములో పరాకాష్ఠకు వచ్చి అందరు గావు కేకలు పెడతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఆయన అంటాడు, అక్కడ వాళ్ళ అమ్మ ఉంటుంది, వాళ్ళ చిన్నమ్మ ఉంటుంది, ఇంకో మరీ ఉంటుంది. చాలామంది స్త్రీలు ఏడుస్తూ ఉంటే, అమ్మలారా నా గురించి ఏడవకండి అంటే వీళ్ళందరూ ఏడ్చారు, అంటే వీళ్ళందరూ బాధపడ్డారు. అవన్నీ వారు కళ్ళారా చూశారు. పేతురు గారు అయితే, నీకు ఈ శ్రమ దూరమవును గాక, నీకు మరణము రాకుండును గాక. సరే, ఆయన ఉద్దేశం యేసయ్య శ్రమపడకూడదు, యేసయ్యను ఎవడు చంపకూడదు. అక్కడ ఆయన మాట్లాడే విధానం మనకు ఎలా కనబడుతుందనంటే, నిన్నెవడైనా చంపాలి అనంటే నన్ను దాటి రావాలన్నట్టుగా మాట్లాడతాడు ఆయన, బహురోషంగా. అంతగా మాట్లాడినటువంటి వారి అనుభవాలను మనం చూస్తూ ఉంటే నిజంగా భయం గొలిపేటువంటి వాతావరణం, భీతి గొలిపేటువంటి వాతావరణం. ఇక యేసయ్య చనిపోయిన తర్వాత వారు ఇంటిలో నుండి బయటికి రావటానికి కూడా భయపడిపోయారు. అందరూ ఒక గదిలో ఉండి ఆ తలుపులు వేసుకొని లోపలనే ప్రార్థన చేసుకుంటున్నారట వాళ్ళు. పిల్లరా, అలా ఉండినటువంటి తరుణంలో ఒక దినాన యేసయ్య సమాధిలో నుండి తిరిగి లేచి వాళ్ళ దగ్గరికి వచ్చాడు, వాళ్ళకు కనిపించాడు. నేనే ఆయనను, అంటే నేనే యేసును అని చెప్పి పలు రకాలైనటువంటి రుజువులు చూపించి వారికి నమ్మకాన్ని కలిగించాడు. అలా 40 రోజులు వారి మధ్యలో ఉన్నాడు. ఒకానొక దినమున అరెస్ట్ కావడానికి ఏ ఒలీవల కొండ మీద గెత్సెమనేటువంటి తోటలో ప్రార్థన చేసి వాళ్ళు సిద్ధపడ్డారో, మళ్ళీ అదే స్థలానికి వీరందరినీ తీసుకెళ్ళి వారందరినీ ఆశీర్వదించి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఆ సందర్భంలో
ఇదే శిష్యుల యొక్క స్పందన ఏంటి? ఇప్పుడు ఆయన బ్రతికి ఉన్నటువంటి కాలంలో ఆయన పడినటువంటి కష్టాలను బట్టి వీరు పడినటువంటి బాధ ఏంటి? ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోతున్నటువంటి తరుణములో వీళ్ళ యొక్క స్పందన ఏంటి అనేటువంటిది మనం చూడగలిగినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి, అంటే ఈ ఒలివల కొండ ఉన్నది బేతనియలో, బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. అంటే వారిని ఆశీర్వదించి పరలోకానికి ఆరోహణమయ్యాడట. 52వ వచనం. వారు ఆయనకు నమస్కారము చేసి, అంటే ఆయన వెళుతుంటే వీడుకోలు పలుకుతున్నారు. వందనాలయ్యా. ఎలాంటి మనసుతో వందనాలు చెప్తున్నారు? వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి. అంటే ఇప్పుడు వారు ఎలాంటి మనసుతో ఉన్నారంటే, చనిపోయాడనుకున్నటువంటి యేసుయే తిరిగి లేచాడురా, నేను లేస్తానని చెప్పినటువంటి ఆయన మాట నిజం చేశాడురా. అంటే మన ప్రభువు మరణించి తిరిగి లేచాడు. లేవటమే కాదు, మన కన్న తండ్రి అయినటువంటి దేవుని యొద్దకి చేరిపోతున్నాడు. అంటే వాళ్ళ కళ్ళ ముందే ఇప్పుడు తిరిగి లేచింది రుజువైంది. రెండవది, వాళ్ళ కళ్ళ ముందే వారు చూస్తుండగానే ఇలా లేచిపోతున్నాడు, అలా లేచిపోతున్నాడు. అంటే ఇప్పుడు అదంతా నిజము అనేటువంటి విషయము వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ క్రమంలో తిరిగి లేవటము అనే మా ప్రభువు తిరిగి లేవటం అనేటువంటిది గొప్ప విషయం. లేచిన ప్రభు కన్న తండ్రి యొద్దకి చేరటం అనేటువంటిది అత్యంత గొప్ప విషయం. అంటే యేసయ్య మనము శ్రమపడ్డాడనుకున్నాం, నిందలు మోపబడ్డాడు అని అనుకున్నాం, అవమానపరచబడ్డాడు అనుకున్నాం, అపహాస్యం చేయబడ్డాడు అనుకున్నాం, అయ్యో ఆయనను కొట్టారనుకున్నాం, ముఖం మీద ఉమ్మేశారు అనుకున్నాం, సిలువ కొట్టి చంపేశారు అనుకున్నాం. లేదు, మన ప్రభువు చావలేదురా, మన ప్రభువు లేచాడు. లేచినటువంటి ఆయన పరలోకమునకు వెళుతున్నాడు. మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మనకిది గర్వకారణమైనటువంటి విషయము, మనం సంతోషించదగినటువంటి విషయము. ఆ సంతోషముతోటే అయ్యా వందనాలు అని చెప్పి ఆనందముతో యెరూషలేమునకు వెళ్ళిరి. అంటే యేసయ్య బ్రతికి ఉన్నంత కాలం వాళ్లకు బాధ అయింది, ఆయన పడుతున్న శ్రమను బట్టి. కానీ ఆ శ్రమలను సహించి ఇప్పుడు పరలోకమునకు వెళుతూ ఉంటే ఆనందము కలిగింది. అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక అనుభవం వచ్చేసింది. ఇది కళ్ళ ముందు జరిగినటువంటి కార్యం. యేసయ్య బ్రతికి ఉన్నప్పుడు దీని తాలూకే కొన్ని ధన్యవచనాలను గురించి చెప్తుంటాడు. ఎవరు ధన్యులు అంటే అని ఒక పెద్ద లిస్ట్ చెప్తుంటాడు. ఆ క్రమంలో ఒక మాట చెప్తే, ఈ లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 22వ వచనం నుండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 22వ వచనం నుండి, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయున్నప్పుడు మీరు ధన్యులు. ఎవరి నిమిత్తమట? మనుష్య కుమారుడు అంటే యేసయ్య నిమిత్తం. యేసయ్య నిమిత్తం అంటే ఏముంటుంది? యేసయ్యను నమ్ముకున్నందుకో, యేసయ్యను ప్రకటిస్తున్నందులకో.
నమ్ముకున్నందులకి, ప్రకటిస్తున్నందులకి మిమ్మును ద్వేషించి. అక్కడక్కడ మనం చూస్తుంటాం, వీడు మాదిగొల్ల మతంలో కలిశాడు కాబట్టి మనము వీడిని కుల బహిష్కరణ చేద్దాం అని అధికారికంగా ప్రకటించి చేసినటువంటి వారు ఉన్నారు. ఇంకా కొన్ని చోట్ల అధికారికంగా ఏం చెప్పరు, కానీ ఇక ఆంటీ ముట్టనట్టుగా అట్లనే ఉంటారు. కొన్ని దగ్గరికి పిలవరు వాళ్ళు, మనం పిలిచినా రారు. దాని అర్థం అనఫిషియల్గా వెలివేశారు అని దాని అర్థం. మరికొన్ని చోట్ల గ్రామ బహిష్కరణ చేశారు, జరుగుతున్నాయి ఇప్పటికి కూడా గ్రామ బహిష్కరణ. అలా నువ్వు యేసయ్యను నమ్ముకున్నందుకు, యేసయ్యను ప్రకటించుచున్నందులకి ఎవరైనా మిమ్మును ద్వేషించి, వెలివేసి, నిందించి ఏం నిందలు? వీడు సువార్త అని తిరిగి నలుగురిని పోగు చేసి దశమ భాగాల పేరట డబ్బును సంపాదించుకోవటానికి వీడు చేస్తున్న ఓ ఎత్తుగడ అని ఒకడు అంటాడు. ఊరికేనే అలా అంటాడు. అది నిందే కదండి. నిజమైన దైవజనుడు ఎప్పుడు అలా చేయడు కదా, ఆ ఇంటెన్షన్తో చేయరు కదా. కానీ నింద. ఏమండి, ఇంకొకటి గుడ్డ కాల్చి ఇట్లా మీద వేస్తాడు, అది అంతే. వాడు ప్రార్థనల పేరట ఏం చేస్తాడో తెలుసా అని అంటాడు. నిజాయితీకి వెళ్ళినట్టు భక్తులు చాలామంది ఉంటారండి, దైవజనులు. కానీ ఇప్పుడు యేసయ్యను చంపడానికి వీళ్ళు ఎన్ని నెపాలు మోపారు, అవి నిజాలా? కానీ విశ్వ ప్రయత్నం చేశారు, ప్రాపగండ చేశారు. అలా ప్రాపగండ చేస్తారు. స్త్రీల విషయంలో కూడా రాత్రి ప్రార్థనలట. వీళ్ళు రాత్రి ప్రార్థనలు అని చెప్పి పోయి చేసే వ్యవహారం ఏంటో తెలుసా అని అంటే అది ఎక్కడికో దారితీస్తూ ఉంటుంది. ఇలా అపహాస్యం చేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు అంతే, వాళ్ళే నెపాలు వేస్తారు, వాళ్ళే తీర్పులు తీరుస్తారు, వాళ్ళే వెలివేస్తారు. కొట్టివేయటం అంటే వెలివేస్తారు. అలా చేసినప్పుడు మీరు ధన్యులు అని అన్నాడు. వారు నిందిస్తే నేను అభినందిస్తా, వారు వెలివేస్తే నేను చేర్చుకుంటా, వారు కొట్టేస్తే నేను నిన్ను నా చేతులతో పట్టుకుంటా. ఏం కావాలండి ఇక? ఏమండి, ఇంకేం కావాలి? మనకెవరు కావాలి? ద్వేషించేవాళ్ళ, నిందించేవాళ్ళ, చెడ్డదని కొట్టేసేవాళ్ళ? ఇలాంటి మనసున్నటువంటి వారు మనకు అవసరం లేదండి. నిజంగా చెప్పాలంటే ఎండ్ ఆఫ్ ద డే అసలు మనిషితోటే మనకు అవసరం లేదు. మన దేవుడు మనతో ఉంటే చాలు. అందుకే పాట, ఒక చక్కని పాట ఉంటుంది, ఏమున్నా లేకున్నా నీ ఉంటే నాకు చాలయ్యా. నిజంగా ఆ మైండ్ సెట్ మనలో ఉండిపోవాలి, అది డెవలప్ అవ్వాలి. తర్వాత 23వ వచనంలో, ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. అంటే వాళ్ళు ద్వేషించినందుకట, నిందించినందుకట, చెడ్డదని దుష్ప్రచారము చేసినందుకట మనం ఏం చేయాలట? సంతోషించి గంతులు వేయుడి. అంటే ఇలా అవమానపరిచేటువంటి విధంగా మనం నిజాయితీగా బ్రతుకుచున్నందులకి నిజంగా మనకు విజయము సమీపముగా ఉన్నది. మనం దేవుని చిత్తములో ఉన్నాము అని నువ్వు ఎరగగలిగి, ఇలా జరుగుతున్నందులకి ఇది ఎంత జరిగితే నేనంత ధన్యుడనవుతాను, ధన్యురాలనవుతాను అని చెప్పేసి మీరేం చేయమంటున్నాడండి? సంతోషించి గంతులు వేయుడి. అంటే బాధపడి మూలుగుతూ ముక్కుతూ మూల కూర్చొని ఏడ్చుతూ ఉండటం కాదు. రంది పెట్టుకోవాల్సిన అవసరము లేదు. ఎవడో ఏమో అన్నాడు అనేటువంటి ఆలోచనని మనసులో పెట్టుకోవద్దు. యేసయ్య దులుపరించినట్టుగా
నువ్వు దులుపరించేసేయాలి. ఏమంటే చనిపోయి మనం వెళ్ళిపోతుంటే అవి పట్టుకొని వస్తారా అండి వీళ్ళు? ఏ నిన్ను 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 నిందించాం కదా, ఇంకా కూడా నిందిస్తూనే ఉంటామని చెప్పి ఎంబడొస్తారా? వస్తే రానిచ్చేటోడు ఎవడు? వస్తానంటే రానిచ్చేటోడు. మాట్లాడతానంటే మాట్లాడించేవాడెవడు? మాట్లాడించే అవకాశం ఇచ్చేటువంటి వాడెవడు? ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు లాజర్ని ధనవంతుడు ఎన్నెన్ని మాటలు మాట్లాడి ఉంటాడు. ఒకసారి నరకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం మాట వచ్చింది? దయచేసి లాజర్ను పంపించుము. ఏం చేసి? దయచేసి. ఇప్పుడు లాజర్ భిక్ష కోసం కోరుకుంటున్నాడు. అప్పుడేమనుకున్నాడంటే నా ఎంగిలి మెతుకులు తిని బతికేటోడు వీడు, నా ఎంగిలి మెతుకులు తిని బతికేటువంటి వాడు వీడు అని మాట్లాడినటువంటి ధనవంతుడు ఈరోజు లాజరు మోచేతి నీళ్ళు నాకు కావాలి అని అంటున్నాడు. అంతే కదా? అంటే ఎంత సీన్ రివర్స్ అయిపోయింది చూడు. అందుకే కడపటి వారు మొదటివారు అవుతారు, మొదటివారు కడపటి వారు అవుతారు. దాన్ని మనోళ్ళు వాడుకలో ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఏదో ఉన్నదని చెప్పి చూసి మురిసి గర్వపడద్దు. కనుక ప్రియులారా, ఇదిగో ఇలాంటి వారు ఎవరైనా మిమ్మల్ని నిందించినట్టయితే ఆ రోజు మీరు గర్వపడండి, సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. అంటే ఎన్ని అవమానాలు వస్తే, ఎన్ని కష్టాలు వస్తే, ఎన్ని కన్నీళ్ళు వస్తే, ఎన్ని శోధనలు వస్తే, ఎన్ని ఇబ్బందులు ఇరుకులు వస్తే, అంతగా నీ ధనము పరలోకమందు గొప్పదై ఉండును. అంటే ఒక్కొక్క మాటకి అంటే అర్థం కావడానికి, వాడు ఒక మాట తిట్టాడు అనుకోండి, మన పేరట 100 గ్రాముల కాయిన్, ఏది బంగారం. రెండో మాటకి 2 కాయిన్, మూడో మాటకి 3, అట్లా ఎన్ని మాటలు పడితే అన్ని కాయిన్స్ పడతా ఉన్నాయి అనుకోండి. నిజంగా తిట్టి ఒక బిస్కెట్ బిల్లా ఇస్తున్నాడు అనుకోండి, ఈ తీసుకుంటే ఎట్లా ఉంటారు? ఇంకోటి తిట్టురా, ఇంకింత తిట్టు, ఇంకింత తిట్టు, ఇంకిన్ని ఈ అన్నట్టుగా ఉంటుంది కదండి పిల్లరా. అంటే వీళ్ళ నిందలు మనకు బహుమానాలుగా మారుతాయి. ఈ ట్రాలీలో వెనకాల రాసుకుంటూ ఉంటారు, నీ ఏడుపే నా ఎదుగుదల. అదే కదా. ఇప్పుడు వీని తిట్టే మనకు బహుమానం, వీని నిందే మనకు బహుమానం. పిల్లరా, అలా మీరు ఆనందించండి, గొప్పదయ్యుండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అలా బాధపడినటువంటి ఆ ప్రవక్తలు ఈరోజు నెమ్మది పొందు స్థలంలో ఉన్నారు. ఇలా యేసయ్య చెప్పిన మాటలు విన్నారు, యేసయ్య విషయంలో జరిగిన కార్యమును కల్లారా చూశారు. అంటే ఇప్పుడు పెద్ద అనుభవం వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఎవడైనా తిట్టాడు అనుకోండి, ఇప్పుడు పేతురు లాంటి వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుందిగా, ఏ పోనరా మీ తిట్టు, మీరు ఆ మాయకులు రా. ఏమండి, వాళ్ళ మీద నిజంగా ఇంత తెలిసిన సందర్భంలో వాళ్ళ మీద కోపం కంటే జాలి ఎక్కువ కలుగుతూ ఉంటుంది. వీళ్ళకు తెలియదు. ఇప్పుడు అంత శ్రమపడి చనిపోతున్నా కూడా యేసయ్య అయినా స్టెఫనైనా ఏమన్నారండి? వీరేం చేయుచున్నారో వీరెరగరు ప్రభువా, వీరిని క్షమించండి. అక్కడ ఆగ్రహం రాలా, వాళ్ళకి జాలి కలిగింది. ఎందుకు? ఇంత తెలుసు కాబట్టి, ఇంత తెలుసు కాబట్టి, తెలిసింది కాబట్టే ఈ పేతురు, యోహాను బృందము వీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, మొట్టమొదటగా సువార్త ప్రకటించినప్పుడు 3000 మంది మారారు. మనకు తెలిసిందే. 3000 మంది అంటే వాళ్ళు షాక్ అయిపోయారు. ఎవరు? మత పెద్దలు, మతోన్మాదులు. 3000 మందా? వాడిని ఒకరిని చంపేసి అయిపోయింది, శాపం చుట్టేసినామని అనుకుంటే, వీళ్ళు 3000 మందికి బాప్తిసం ఇచ్చారా? పిలవండిరా అన్నారు, పిలిచారు. ఇంకొకసారి నామమును గురించి మీరు బోధించకూడదు అనంటే పేతురు అన్నాడు, దేవుని మాట వినుట కంటే
మీ మాట వినుట న్యాయమా? మేము కన్న వాటిని విన్న వాటిని ప్రకటించకుండా మానము అన్నారు. పోయిన మళ్ళా పని స్టార్ట్ చేసినాక మనం అంత బెదిరిపెట్టి పంపించినా కూడా వాళ్ళు మరలా ప్రకటిస్తున్నారు అని అన్నారు. అవునా? మళ్ళా ప్రకటిస్తాలా? ఇట్లా మాటలతో చెప్తే కుదరదు, వాళ్ళను చంపేద్దామని అన్నారు. ఎందుకంటే ఇక వాళ్ళ గురువుని చంపిలు కదా, ఇక వాళ్ళకు ఇంకిత ధైర్యం, ఇంకిత రెచ్చిపోతారు. వీళ్ళని కూడా చంపేద్దామని అన్నారు. చంపేద్దామని ఇక వాళ్ళకు తూతు మంత్రం సమావేశాలు కావాలి కదా. అంటే ఇప్పుడు కుక్కను చంపాలంటే ముందు పిచ్చిది అని ముద్ర వేయాలి కదా. అలా ఓ ముద్ర వేయటానికి జనాలందరినీ పిలిచారు సమూహంలో. ఇక ప్రిపేర్ అవుతున్నారు చంపడానికి. ఏంట్రా రాయ అంటే ఇక మనిషి ఒకటి వేస్తారనమాట. ఇప్పుడు అప్పుడు అక్కడ గమలీయేలు అనేటువంటి బోధకుడు ఉన్నాడు, ధర్మశాస్త్రోపదేశకుడు. ఆయన అనుభవాన్ని బట్టి ఆయన ఒక మాట చెప్పాడు, ఆగండి. ఇప్పుడు యేసు అనేటువంటి వ్యక్తి లేచాడు అనేటువంటిది బలమైనటువంటి సాక్ష్యంగా వినబడ్డది మనకి. మరి అది నిజమైతే యేసును చంపినటువంటి మనం ఇప్పుడు ప్రవక్తల ద్వారా వాగ్దానం చేయబడినటువంటి మెస్సీయను చంపినట్టే కదా. మరి అది మనకు పాపం అవుతుందా, పుణ్యం అవుతుందా? పాపం. ఇప్పుడు ఆ యేసును వీరు ప్రకటిస్తున్నారు. మరి యేసు నిజమైనప్పుడు ఆ యేసును వీళ్ళు ప్రకటిస్తున్నటువంటి వీరిని చంపేస్తే ఏం జరుగుతుంది? దైవాగ్రహానికి గురైపోతాం, శాపగ్రస్తులమవుతాం. జాగ్రత్త సుమి, తొందరపడకండి. మన క్లారిటీ లేదు. అఫ్కోర్స్ 500 మంది పైకి జనాలకు కనిపించాడట, మనం చూడలేదేమో. మనం చూడనంత మాత్రాన కొట్టేయలేం కదా. గనుక తొందరపడకండి. ఇది దైవ విరుద్ధమైనటువంటి ప్రచారము, కార్యము అని అనుకోండి. ఇది కాలగర్భంలో కలిసిపోతుంది. ఇది నిలకడగా ఉండదు, ఎప్పటికీ ఉండదు. కానీ ఇది దేవుని చేత జరిగినటువంటి కార్యమైతే మట్టుకి దాన్ని ఎవడు ఆపలేడు. మీరందరూ కట్టకట్టుకొని వచ్చినా, మీ తాతలు దిగి వచ్చినా కూడా దీన్ని ఎవడు ఆపలేడు అని అన్నారు. అంటే మరి ఇప్పుడు ఏం చేయమంటావు అన్నట్టుగా అన్నారు వాళ్ళు. ఇది విషయం. ఏం చేయమంటావు అంటే నేనేం చెప్తా అని చెప్పిండు, సైడ్ అయిపోయింది. కానీ వాళ్ళకు భయం పట్టుకున్నప్పుడు భయం పట్టుకొని ఇక పెద్ద ఆయన చెప్పిండు. ఎందుకంటే ఆయన గమలీయేలు కొంచెం పరపతున్నట్టు వ్యక్తి, బాగా బోధకుడిగా మంచి గుర్తింపు. మరి పౌలు లాంటి వాళ్ళకి చక్కగా చెప్పినటువంటి వ్యక్తిగా కొంచెం వీళ్ళు భయం పట్టుకొని ఇక చంపుడు కాదు కానీ కనీసం కొట్టెన్న పంపించాలి, ఎందుకంటే మరి భయం అనేది రావాలి కదా అని చెప్పి కొట్టారండి వాళ్ళని. ఆ రోజుల్లో వీడు నేరం చేశాడని తెలిస్తే రాళ్ళు కానీ, వాళ్ళు ఎక్కువ రాళ్ళు వాడేవారు, లేదంటే కొరడాలు వాడేవారు. ఇక బడితలు కర్రలు వాడేవాళ్ళ లేదా అనేటువంటిది వాడి ఉండొచ్చు, అవి కూడా ఏవో. అయితే ఆ నేరం చేశాడు అని చెప్పి కొట్టాలి అని అంటే 40 దెబ్బలు కొట్టాలి అనే ఒక నియమం ఆ పాత నిబంధనలో ఉంది. ద్వితీయోపదేశకాండ 25వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోవచ్చు. అంటే వీళ్ళను ఆ కేటగిరీలో, ఆ కోణంలో మనం ఆలోచిస్తే ఒక్కొక్కరిని 40 దెబ్బలు కొట్టి పంపించారు. ఇట్లా కొట్టలే, ఎట్లా కొట్టారు? వార్త కొడితే ఎలా కొడతారు? సరుపు జరుస్తే ఒట్టలు ఊడుతాయి కదా, ఒట్టలు ఊడుతాయి. అసలు అవి ఎట్లా ఉంటాయి? చర్మంతో చేసి పగడబందిగా ఉంటాయి. అది కొట్టే ఉడుపులో కొడితే పిల్లరా
చర్మం కింద ఉన్న మాంసం కూడా ఊడొచ్చేంతగా దెబ్బలు పడతాయి. ఇక రాళ్ళతోటి కొడితే ఎడాపెడా ఎక్కడ పడితే అక్కడ తాకుతాయి కదా. అన్ని దెబ్బలు తిన్నారు, తిట్టారు, కొట్టారు. ఇంకొకసారి ప్రకటించొద్దురా, ఇదిగో అంటే ఇప్పుడైతే కొట్టి పంపిస్తున్నాం. బిడ్డ, ఇంకొకసారి యేసు పేరు ఎత్తితే ఇక రేపు కొట్టి పంపించడాలు ఉండవు, ఏకంగా పైకి పంపించడమే ఉంటుంది అన్నట్టుగా హెచ్చరించారు. హెచ్చరించిన తర్వాత ఆ గుంపులో నుండి బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడుకుంటున్నారట. ఏమని? అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనము. 40-41 చూద్దాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 40-41 వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఏమండి? కొట్టించి విడుదల చేశారు, కొట్టారన్నమాట. ఇక బయటకు వచ్చిన తర్వాత ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున, ఈరోజు మనం చాలా బాగా అవమానించబడ్డాం అని మాట్లాడుకుంటున్నారట వాళ్ళు. ఎంత ఘోరంగా అవమానించబడ్డాంరా మనం, అట్లా మాట్లాడుకోవట్లే వాళ్ళు. చాలా బాగా, చాలా గొప్పగా అవమానించబడ్డాం మనం. పైగా అందరి ముందు కొట్టబడ్డాం నేరస్తుల వలె. వావ్! ఈ అదృష్టము అందరికీ రాదు. నిజంగా చెప్పండి, అందరికి వస్తుందా? రాదు. ఏమండి? ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున. ఇప్పుడు మన లూకాసు వార్త 6వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఆయన నామము నిమిత్తము మిమ్మల్ని ఎవరైనా దూషించినట్లయితే, నిందించినట్లయితే, అవమానపరిచినట్లయితే మీరు ధన్యులు, పరలోకమందు మీ ధనము గొప్పదగును, ఇలా చెప్తా ఉంటాడు. ఇప్పుడు అవన్నీ ఆ మాటను దృష్టిలో పెట్టుకొని యేసయ్య కూడా అవమానము నొంది పరలోకానికి చేరాడు అనేటువంటి కార్యమును చూసినటువంటి వారుగా, ఇదిగో ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. సాధారణంగానైతే ఏడుస్తూ వెళ్ళాలి, బాధపడుతూ వెళ్ళాలి, రంది పెట్టుకోవాలి. అలా కాకుండా వీళ్ళు సంతోషముగా వెళ్ళిపోయిరి. అంటే ఈరోజు మనకు ధన్యత అయింది, ఈరోజు మనం ధన్యులమయ్యాం. ఆ ధన్యత, దాని అర్థం ఏంటి? ధన్యత అంటే ఇప్పుడు ఏమొచ్చినట్టు? మహిమ వీరికి సిద్ధపడుతున్నట్టు, మహిమ వీరికి ఇవ్వబడుతూ ఉన్నట్లు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. యేసుప్రభుల వారు తను బోధించినట్టు కాలంలో శిష్యులను ఉద్దేశించి చంపబడతారు అని అన్నాడు. ఎట్లా చంపబడతారు అని చెప్పలే కానీ చంపబడతారు అని అన్నాడు. ఇక తర్వాత చరిత్రకారులు కొంతమంది చెప్తూ ఉంటారు, అది నిజమై ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, కానీ చంపబడ్డారు అనేటువంటిది నిజమవుతుంది. పేతురు గారినట తలక్రిందులుగా వేసి సిలువ వేసారట. ఇంకొకరిని ఒక రకంగా, ఇంకొకరిని ఒక రకంగా, అలా ఒక్కొక్కరిని ఒక రకంగా చంపేశారు అన్నట్టు. అంటే ప్రకటిస్తున్నంత కాలము కష్టాలు, శ్రమలే. చివరికి ఈ లోకంలో వీళ్ళకు లభించింది మరణమే. అన్నీ అనుభవించారు. ఇప్పుడు ఒక జకర్యా లాంటి, ఇప్పుడు ఒక హేబేలు చంపబడటం అనేటువంటిది, ఒక జకర్యా లాంటి ప్రవక్తలు చంపబడటం అనేటువంటిది, యేసయ్య నిందించబడటం, ఆయన పడిన కష్టం అంటే దాని పరాకాష్ట ఎంత తీవ్రమైనదని తెలవాలంటే ఆ స్వేదమట రక్తము పడ్డట్టుగా పడుతుందట.
అంతగా. ఇప్పుడు వాళ్ళు పడినటువంటి కష్టం ఈ అపోస్తలులు పడినటువంటి శ్రమతో పోలిస్తే ఈరోజు మన శ్రమ ఎంత? మీరింకా రక్తము కారునంతగా శ్రమ పడలేదు అని అంటాడు. అంటే ఇప్పుడు వారికి దీటుగా మీరు శ్రమ పడలేదు. కొన్నిసార్లు పాత రికార్డులని తిరిగి రాస్తూ ఉంటారు. ఆయన సెంచరీ చేశాడు అని అంటే ఈయన డబుల్ సెంచరీ చేశాడు. ఆయన 5,000 పరుగులు తీశాడు అని అంటే ఈయన 5,600 పరుగులు తీశాడు. అంటే చరిత్రను తిరిగి రాశారు అని అంటూ ఉంటారు. ఇప్పుడు మనం చరిత్రను తిరిగి రాయటం కాదు, అసలు వాళ్ళు రీచ్ అయిన స్థాయిలోనికి ఇంకా మీరు రీచ్ కాలేదు అంటున్నాడు ఆయన. అంటే వారు పడినటువంటి వారి మీద మోపబడినటువంటి నిందలు మీ మీద మోపబడలేదు. వారు అవమానపడినంతగా మీరు అవమానపడలేదు. వారు కొట్టబడినంతగా మీరు కొట్టబడలేదు. వారు ద్వేషించబడినంతగా మీరు ద్వేషించబడలేదు. వారు చంపబడినంతగా మీరు ఇంకా చంపబడలేదు. ఈ మాటలు మనకు తెలిసినప్పుడు మన మనసులో ఏం రావాలి చెప్పండి? అట్లయితే ఇంకా మన ప్రయత్నం ఎక్కువ చేయాలి, ఇంకా ఆరాటపడాలి. ఈ ఆరాటపడాలనేటువంటి ఆలోచన రావాలి. అలా కాకుండా ఏదో చిన్నగా మనకు వస్తూ ఉంటాయి. ఈ చిన్నగా వచ్చేటి ఎట్లా అనంటే, నువ్వు ఇప్పుడు ఈ దేవునిలో యేసయ్యలో ఉండి నమ్ముకున్నందుకు ప్రకటిస్తున్నందుకు వస్తాయి. ఈ ప్రకటించకపోయినా మామూలు బ్రతికినా కూడా కొన్ని వాళ్ళకు వస్తూ ఉంటాయి. అయితే వాళ్ళకు వచ్చిన ఈ సాధారణము మనం యేసయ్యలో ఉన్నందుకు వచ్చినటువంటివి చాలా పెద్ద శ్రమలు అన్నట్టుగా పావులు జరిగితే భారాన్ని చెప్పుకుంటూ ఉంటాం మనం. ఒక పావులంతో జరిగితే భారానంతో చెప్పుకుంటూ ఉంటాం. సరే, జరిగినంతగా చెప్పుకొని, కానీ ఏదో ఇంతైంది అంతైంది అని చెప్పి నువ్వు చెప్పుకుంటూ ఉంటే అక్కడ పేతురు గారు ఇస్తున్న సలహా, శ్రమలు పడుతున్న యేసయ్యను చూసిన పేతురు, శ్రమలు స్వయంగా అనుభవించిన పేతురు చెప్తున్నాడు. ఏమని? మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఉంది. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. అఫ్కోర్స్ మీకు శ్రమలు రావచ్చు, అది అగ్ని లాంటి మహాశ్రమ కావచ్చు. ఇప్పుడు ఆయనని ఎవరో ఆస్ట్రేలియన్ని ఒరిస్సాలో గ్రాహం స్టెయిన్, ఆయన పిల్లల్ని వ్యాన్లో వేసి కాల్చేశారు, పెట్రోల్ పోసి నిప్పు పెట్టేసి. అది అగ్ని వంటి మహాశ్రమేనా? అగ్ని పడ్డది, వాళ్ళు కాలిపోయారు, సజీవ దహనం. ఎంత పెయిన్ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే మన శ్రమ ఎంత కదా. అయితే అన్ని చోట్ల అగ్నే పోయాల్సిన అవసరం లేదు, అగ్నే పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మెడకోసిన, కాలు రెక్కలు నరికిన, ఇవన్నీ కూడా అగ్ని లాంటి మహాశ్రమలు. కొన్ని భౌతికంగానే జరగాల్సిన అవసరం లేదు, హృదయము కూడా కొయ్యబడుతుంది, మనస్సు గాయమవుతుంది. మరియమ్మను ఉద్దేశించి అంటాడు కదా, భవిష్యత్తులో నీ కుమారుని మూలముగా నీ హృదయము గాయమవుతుంది అని అంటాడు, కొయ్యబడుతుంది అని అంటాడు. నీ హృదయంలో నుండి ఖడ్గము దూసుకుపోతుంది అని అంటాడు. అంటే అది కోతేనా? అది గాయమేనా? గాయం. ఇలాంటి మహాశ్రమలు మీకు వస్తాయి. అయితే
నేను ముందే చెప్తున్నాను, ఆశ్చర్యపడొద్దు మీరు. మీకు రావటం అనేటువంటిది సహజమైన ప్రక్రియ. నాకు పరిగెత్తి పరిగెత్తి పాదాలలో మంటలు పుడుతున్నాయి, బొబ్బలు కట్టాయి, మోకాల నొప్పులు వచ్చాయి, ఇది మీరు చెప్పొద్దు. అది వస్తాయి అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. ఇందులో మేము ఏదో పెద్ద శ్రమ పడ్డాం, అంత కష్టపడ్డాం, ఇంత కష్టపడ్డాం అని చెప్పేసి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మమ్మల్ని ఇలా అన్నారు, అలా అన్నారు అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, అంటే యేసయ్య వచ్చి మిమ్మల్ని పరలోకమునకు చేర్చున్నప్పుడు అని అంటున్నాడు. బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము, అది శాశ్వతమైనటువంటి సంతోషం. ఆ శాశ్వతమైనటువంటి సంతోషమును అనుభవించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. అంటే శాశ్వతమైనటువంటి సంతోషాన్ని దక్కించుకోబోతున్నాము అని మీరెరిగి, మీరు తిన్న దెబ్బల గురించి కావచ్చు, మీరు పొందిన అవమానాలు కావచ్చు, మీ మీద పడినటువంటి నిందలు కావచ్చు, ఇవన్నీ మీ మీదకి వచ్చినప్పుడు సంతోషించండి. పేతురు అదే చేశాడు కదా. ఇది అనుభవించుటకు మనకు దొరికినటువంటి గొప్ప భాగ్యం అని చెప్పి వారు సంతోషిస్తూ సభ యుద్ధ నుండి వెళ్ళిపోయారు. ఆయన అనుభవంను మనకు కూడా చెబుతూ, ఇదిగో మీరు ఇదిగో క్రీస్తుతో కూడా శ్రమలు పడటం అనేటువంటిది మనకు సంతోషకరమైనటువంటి విషయము, ఎందుకంటే మనం శాశ్వతమైనటువంటి సంతోషంలోనికి వెళ్ళిపోతున్నాము అని మీరు శ్రమ వచ్చిన ప్రతిసారి సంతోషించండి అని అంటున్నాడు. నిజంగా వాళ్ళు ఆ శ్రమలను ఎలా ఓర్చుకోగలిగారు, ఆ శ్రమలను ఎలా భరించగలిగారు, ఆ శ్రమలకు ఎదురుగా ఎలా వెళ్ళగలిగారు వాళ్ళు అనంటే, వాళ్ళకున్నటువంటి భరోసా ఒకటే, ఇది అనుభవిస్తే శాశ్వతమైనటువంటి సంతోషంలోనికి వెళ్తాం, శాశ్వతమైనటువంటి ఆనందంలోనికి వెళ్తాం. ఈ శాశ్వతమైనటువంటి ఆనందం, సంతోషం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శ్రమను కూడా సంతోషంగా స్వీకరించారు వాళ్ళు. ఈ శ్రమను కూడా సంతోషంగా, ఈ శ్రమను కూడా ఆనందించారు వాళ్ళు, ఆనందించారు. అంటే ఈ అవమానాలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు, కొట్టటాలు ఇవేవి జరుగుతున్నా కూడా వాళ్ళు ఇంకింత ఆనందపడుతున్నారట, సంతోషపడుతున్నారట. తిడుతూ ఉంటే, కొడుతూ ఉంటే వీడు నవ్వుతూ ఉన్నాడు అనుకోండి, పక్కనున్న వాళ్ళు ఏమనుకుంటా ఉంటారు, పిచ్చోడా వీడు. ఆయన పిచ్చోడు కాదు, వాస్తవం తెలిసిన వ్యక్తి, అందుకే ఆయన సంతోషిస్తున్నాడు. వీడు పిచ్చోడా నవ్వుకుంటున్నటువంటి వీడు రేపు ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది. నిజంగా అది ఊహించుకుంటున్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మనం అలా ఉండాలి అనేటువంటి భావన కలుగుతుంటుంది. కాకపోతే మాట్లాడుకున్నంత తేలిక కాదు. అలాగని దాన్ని నెగ్లెక్ట్ చేసేటువంటి విషయం కూడా కాదు. దీనికి మనం మానసికంగా సిద్ధపడి ఉండాలి. మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. నా నామము నిమిత్తం నిందల పాలై, ఆయన నామం నిమిత్తం నిందల పాలైనప్పుడు పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు కనుక మీరు ధన్యులు అని అంటున్నాడు. ఎంత గొప్ప విషయం. మరి ఇంత మెచ్యూరిటీలోనికి మనం రావాలంటే మన విశ్వాసము, మన యొక్క ఆత్మీయత, మన యొక్క భక్తి ఎంత లెవెల్లోనికి ఎదగాలి అనంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథము ముగించుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం
66వ అధ్యాయము 5వ వచనం. 66వ అధ్యాయము 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా. ఎంతమంది ఉన్నారండి దేవుని మాటకి భయపడేటువంటి వారు? అసలు భయపడతారా ఎవరైనా దేవుని మాటకు? తిట్టిన వాడిని తిట్టకూడదు, కొట్టిన వాడిని కొట్టకూడదు అని అంటే వీళ్ళే కొట్టుకుంటాను. అది మళ్ళీ చేతులతో కొట్టుకుంటే సరిపోదని కర్రలు పట్టుకుని కొట్టుకుంటానట చర్చిలల్లో. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా. ఇంకొక దగ్గర యెహోవా అంటాడు, మీరు నాకు భయపడరా అని అంటాడు. అంటే మీరు ఎంత తెగించారా అని దాని అర్థం. ఎంత భయం లేనటువంటి వారయ్యారా అని హెచ్చరిస్తున్నాడు. భయపడు వారలారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు. అంటే యెహోవాను నమ్ముకున్నందుకు మిమ్మల్ని త్రోసివేసేటువంటి వారు వాళ్ళెవరో కాదు, మీ స్వజనులే. అంటే మీ ఇంటిల్లో, మీ కులపోల్లో, మీ ఊరోల్లో నా వారనబడినటువంటి వారెవరైనా మీ స్వజనులు మిమ్మల్ని గురించి ఇలా అనుకోవాలి. ఏమంటున్నారంటే మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయి మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనందును గాక అని చెప్పుదురు. అంటే వాళ్ళు త్రోసివేసినప్పుడు భక్తులట, అంటే మనబోటి వారమట, ఏమంటామట, ఏమనాలట? యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అని. అంటే వారు ఇదేందిరా అని ముక్కు తెలియసుకోవాలి. మనం వీళ్ళని ఇలా చేస్తుంటే, చిన్న చేస్తుంటే, త్రోసివేస్తుంటే వీళ్ళేమో యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అంటే ఇది ఒక యోబు అంటాడు కదా, అన్నీ పోయినా కూడా వాళ్ళ భార్య వచ్చి చచ్చిపోవాలన్నప్పుడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. ఎవరంటారండి ఆ మాట? యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. అలా మిమ్మల్ని ఎవరైనా నిందిస్తున్నప్పుడు, ద్వేషిస్తున్నప్పుడు మీరు ఈ మాట అనగలగాలి అని అంటున్నాడు. యెహోవా నామమునకు మహిమ కలుగును గాక, లేదా యెహోవాకు మహిమ కలుగును గాక. అలా అనగలిగితే మీరు అనాలి, వారు వినాలి. మిమ్మల్ని ద్వేషించిన వారు వినాలి. అలా మీరు అన్నప్పుడు చూడండి, ఇక్కడ మీ సంతోషం మాకు కనబడినట్లు యెహోవా మహిమనందును గాక అని చెప్పుదురు. అయితే మిమ్మల్ని ద్వేషించినటువంటి వారు వారే సిగ్గునొందుదురు అంటున్నాడు. వారు సిగ్గుపడేటువంటి దినం ఒకటి వస్తుంది. పిల్లరా, అంతగా మనం డెవలప్ అవ్వాలి, అంతగా మనం మెచ్యూరిటీ అవ్వాలి, అంతగా ఎదగాలి. ఓకేనా? ఇంకా నువ్వు ఎలా ఉండిపోవాలంటే, ఎస్ఐ అంటాడు కదా, దేవుడు నా యందు ఉన్నాడు, నేను దేవుని యందు ఉన్నాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒకరి మనసులో ఒకరు మునిగిపోయాం, దేవుడు నన్ను ఆవరించాడు. ఇంకొక చోట ఉంటుంది, ఆత్మవశుడై అని అంటాడు. ఆత్మవశుడు అంటే ఆత్మాధీనంలోనికి వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు, మాట్లాడమన్నది మాట్లాడతాడు, చేయమన్నది చేస్తాడు. అలా ఇప్పుడు మనం ఎంతగా ఎదిగిపోవాలి అని అంటే, యెహోవా నామము ఒక దుర్గము అని అంటున్నాడు. చివరి మాట సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం.
యెహోవా నామము బలమైన దుర్గము. దుర్గము అంటే ఏంటండి? కోట. కోటలో రాజు ఉంటాడు, కోటలో సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు దేవుని నామమే ఒక కోట గనక ఇప్పుడు నువ్వేం చేయాలి అనంటే, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును అని అన్నాడు. నీతిమంతుడు ఆ కోటలోనికి పరిగెత్తి శత్రు భయము లేకుండా సురక్షితముగా ఉంటాడు. అంటే యెహోవా నామము అనేటువంటి దుర్గములోనికి నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలి అనంటే ఇదేదో భౌతికంగా వెళ్ళేది కాదు, నీ మనస్సు అందులోనికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇక్కడ చర్చికి వచ్చాము అనంటే మనం ఏం ఫీల్ అవ్వాలి? దేవుని సన్నిధిలోనికి వెళ్ళాము. ఇప్పుడు దేవుడు నీ మదిలో ఉండాలి, నీ తలంపుల్లో ఉండాలి, నీ మాటల్లో ఉండాలి, నీ చర్యల్లో, నీ అడుగుల్లో, ప్రతి దానిలో దేవుడు 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 దైవ జపమే ఉండాలి. దేవుని నామస్మరణే ఉండాలి. దేవుని వాక్య ధ్యానమే ఉండాలి. నువ్వు పడుకున్నా, నువ్వు లేచినా, నువ్వు కూర్చున్నా, నువ్వు నడుస్తున్నా ఆయన ధ్యాసే నీలో ఉండాలి. అలా యెహోవా ఆవరణంలోనికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళగలుగుతావో, యెహోవా కోటలోనికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళగలుగుతావో, అంటే ఇది భౌతికంగా ఆలోచించకండి. ఇప్పుడు ఆయన ఏదో కోట కట్టాడు, చుట్టూ ప్రహారీ ఉన్నది, ఆయన అందులో ఉన్నాడు, మనం అందులోనికి వెళ్ళాము, అది కాదు. అది భౌతికంగా నువ్వు అర్థం చేసి, భౌతికంగా ఇలా ఉంటుంది అనేటువంటిది గమనించుకొని, అలాంటి ఆవరణములోనికి యెహోవా లోనికి నేను వెళ్ళాను. యెహోవా లోనికి నేను వెళ్ళాను అంటే యెహోవా ఆలోచనలలోనికి వెళ్ళాను, యెహోవా చిత్తములోనికి వెళ్ళాను, సంకల్పములోనికి వెళ్ళాను. యెహోవా యొక్క తలంపు ఏదైతుందో దానిలోనే ఉన్నాను. అంటే ఇప్పుడు యేసుప్రభుల వారు దేవుని తత్వం యొక్క మూర్తివత్వమునై ఉండేను అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? కంప్లీట్గా ఆయన మైండ్ సెట్లోనికి వెళ్ళిపోయాడు. యేసుప్రభుల వారు యెహోవా మనస్తత్వములోనికి వెళ్ళిపోయాడు ఆయన కదా. అలా మనము దేవుని మనస్తత్వంలోనికి వెళ్ళిపోవాలి. ఆయన మనలో నిండిపోవాలి. ఆయన నిండిపోతే మొదటగా నువ్వు సురక్షితంగా ఉంటావు. రెండవది, శత్రువును నువ్వు ఎదుర్కోగలుగుతావు. యెహోవా వెన్నుదన్ను నీకు ఉంటుంది, ఆ బలం నీకుంటుంది. లేకుంటే పేతురుకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందండి? అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి పోండ్రా, మేము విన్నవాటిని కన్నవాటిని ప్రకటించకుండా వండలేమని అన్నాడు. అంత తెగింపు ఎలా రాగలిగింది? పైగా ఆ అవమానపడ్డందుకు, వాళ్ళు కొట్టినందుకు గొప్ప భాగ్యం దొరికిందిరా మనకు, మనం ధన్యులం ఈరోజు అనుకుంటా సంతోషించుకుంటూ వెళ్ళారట. అది ఎలా సాధ్యమైంది? అది ఎలా సాధ్యమైందంటే యెహోవా కోటలోనికి నువ్వు వెళ్ళగలిగినప్పుడు సాధ్యమవుతుంది. వారు వెళ్ళారు, ఆ పీక్ స్టేజ్లోనికి వెళ్ళారు. మనం కూడా అలా వెళ్ళగలగాలి. వెళ్ళగలిగిన నాడు ఎవడెన్ని సనుగులు సరిగినా, గునుగును గులిగినా, దెప్పి పొడిచినా, ముందొక మాట వెనకొక మాట మాట్లాడినా, ఎన్ని రకాలుగా అవమానపరిచినా, హింసించినా, తిట్టినా, కొట్టినా, చివరికి ప్రాణం పోతున్నా సరే మనము సంతోషంలోనే ఉంటాము తప్ప బాధపడము. బాధపడకపోగా జాలిపడతాం. జాలిపడి, అయ్యా వీరేమి చేయుచున్నారో వీళ్ళకు తెలియటం లేదు కనుక దయచేసి వారిని క్షమించి వారికి తెలియచేయుము అని అడగగలుగుతాం. ఏమండి? అయితే ఇది పక్కన చూసేవాడికి మనం అమాయకంగా కనపడతాం, కానీ మనం అమాయకులం కాదు. అత్యంత తెలివైనటువంటి వాళ్ళం మనం, అత్యంత జ్ఞానవంతులం మనం. అంతటి స్థితిలోనికి మనం ఎదిగి మన ఆత్మీయ జీవిత ప్రయాణములో ఎదురయ్యేటువంటి ప్రతి సందర్భానికి ముందుగా దక్కబోయేటువంటి బహుమానమును దృష్టిలో పెట్టుకొని ఇది పెద్ద విషయము కాదు అని చెప్పి దాన్ని నిర్లక్ష్యము చేసి పట్టించుకొనకుండా ప్రతిదినము సంతోషిస్తూ వెళ్ళిపోవాలి. అలాంటి మనస్తత్వం మనం అందరం పెంపొందించుకోవాలని కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను.